సేమ్ నీలాగనే మామ, సేమ్ నీలాగనే. నేను దేశంలో కొత్తగా వచ్చినప్పుడు మీ అమ్మనికి ఇక్కడికి ఏం పని చేయాలి, నేను నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా ఎంజాయ్మెంట్, నా ఊరిని డిస్పెట్టి నేను ఇంకా 2 సంవత్సరాల్లో ఎట్లుండాలి, ఉండలేను, నేను 2 రోజులు కూడా ఉండలేను, మీ అమ్మ ఏదేమైనా సరే నేను వెళ్ళిపోతా అనుకొని డ్యూటీకోకుండా రూమ్లో ఉన్నా ఎట్లా చేసాను ఇంటికి పోవాలని చాలా ట్రై చేసిన. అది ఏందో మరి బలమా లేకుంటే నా అదృష్టమా లేకుంటే ఏదో తెలియదు. కానీ లోపల 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మా ఇల్లు గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. టైం డ్యూటీకోతున్నా, అత్తున్నా, తింటున్నా, పంటున్నా, మళ్ళీ సేమ్ రొటీన్, ఇంటికి పైసలు చెప్పాల్సింది ఒకటే మామ. నువ్వు ఇంకా నీ ఫ్రెండ్స్ అనుకొని, ఎంజాయ్మెంట్ అనుకొని, ఊరు అనుకొని, ఊళ్ళో మనుషులు అనుకొని వాళ్ళ గురించి ఆలోచించి నీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటే, నేను ఒక రోజు చెప్తున్నా, నువ్వు అవసరం పడ్డనాడు, లేకుంటే నీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్ననాడు, నీ జబ్బలు బరువు ఎక్కిలినాడు, నీకు తోడు ఎవ్వడు ఉండడు, నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ కూడా ఉండరు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగు. ఇప్పుడు నీకు డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగు, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నారో నీకు అర్థమవుతుంది. సో వాళ్ళకన్నా బెటర్గా నువ్వు అయినావు. ఇప్పుడు ఆ పైసలు నీకు ఉపయోగపడుతున్నాయి, నీ ఫ్యామిలీ పోషిస్తున్నాయి. సో గుర్తుపెట్టుకో.